आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। देवरत्नं सुदिनं तदेव పంచాంగానికి ఉపయోగిస్తారు. మనం ఆ పంచాంగంలో ఈ సంవత్సరం మనం గోచార రీత్యా ఉండేటువంటి పరిస్థితులు మేషాది 12 రాష్ట్రాల వారికి, అలాగే నక్షత్రం 27 అశ్విని 12 నక్షత్రం వారికి వాటి ఫలితం ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం విశేషాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా రామాలయానికి వచ్చి వారి వారి ఫలితాలను తెలుసుకొని రామాలయ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఫలితం ఏమిటో చెప్తున్నారు. ముందుగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాతుర్యనృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం దానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యతాం.
పంచాంగం గురించి చెప్పి వార నక్షత్ర యోగ కరణలతో 5 అంగములతో కూడుకొని ఉంటుంది అని. ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగ పఠనం జరుగుతున్న పంచాంగ శ్రవణం అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకి కళ్యాణ గుణాలహం విష్ణుహారం మనకి తెలిసి తెలియక చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి. దుస్వప్న దోషాల మనకి చాలా వస్తువులు ఉంటాయి స్వప్నాలు, అటువంటి దుస్వప్నాలు ఏమైనా సరే తొలగింపబడతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలం మనకు పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి కదా, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం చేసినందువల్ల అంత గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుంది. అంతేకాకుండా అన్ని దానంలో కన్నా ప్రత్యక్ష దానం అంటే గోదానం అంటారు. అందుకే మన ఉత్తరక్రియ చేసినప్పుడు కూడా మనిషి బతికుండగా కనీసం గోదానమైనా చేయండిరా అని చెప్తుంటారు. అంటే గోదానం చేస్తేనంటే వైతరిణి నదిని దాటించడానికి మనకి సుసాధ్యం అవుతుంది గోదానం చేస్తే. ఆ గోదానం అంటే గోమాతలో అన్ని దేవతలు ఉంటాయి కదా, మనం చెప్తూ ఉంటాం కదా, గోమాత అని పూజలు చేస్తూ ఉంటాం. గోదాన పుణ్యం రుణాలు ఈ పంచాంగ శ్రవణం చేసినందు వల్ల గోవులు దానం చేసినంత ఫలితం కూడా వస్తుంది. అంతేకాకుండా ఆయుష్ పెరుగుతుంది. ఆయు వృద్ధిదోత్తమం శుభకరం సకల శుభాలు చేకూరుతాయి. సకల శుభాలు కూడా చేకూరుతాయి. సంతాన సంతప్తులం సంతానం లేనటువంటి వారికి సంతానం కూడా కలుగుతుంది. అంతేకాకుండా నానాకర్మ సుసాధనం సముచితమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో ఆ చాలా క్లిష్టమైనటువంటి కార్యక్రమాలు కూడా సుసాధ్యంగా నిర్వహించుకోగలుగుతాము అని తెలియజేస్తుంది. ఇందువల్ల పంచాంగ వాకన్యత ఈ పంచాంగం గురించి తెలుసుకున్నటువంటి వారికి ఇవన్నీ కూడా కలుగుతాయి. అయితే విధేశ్చ శ్రియమాప్నోతి మనకి తిథులను వస్తున్నాయి కదా, శుద్ధ పాఠ్యమి విద్యా తద్యా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ లేక అమావాస్య వీటిని 15 తిథులు అంటారు. పక్షం అంటాం. పక్షం అంటే 15 రోజులు. అయితే తిథుల గురించి తెలుసుకున్నందువల్ల ఏమిటి వస్తుందంటే శ్రియమాప్నోతి. శ్రియం అంటే సంపదలు కలుగుతాయి. వారాలు ఆయుష్యవర్ధనం వారముల పేదలంటే భానువారం, ఆదివారం, సోమవారం, మంగళవారం మొదలైనటువంటి 7 రోజులకి వారములు అని పేర్లు ఉంటాయి. ఆ వారాల గురించి తెలుసుకున్నందువల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హర్తే పాపం అశ్విని ఇత్యాది రోజులు నక్షత్రంలో 27 గురించి వాటి కూడా పూర్వత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క కనుసైగ చేత మాత్రమే వాటి స్థానాల నుండి అవి చేయవలసినటువంటి కర్మలను చేస్తూ ఉంటాయి. అయితే మనకు కనబడతాయంటే మనకు కనబడవు. మనకు కనబడేటువంటి కేవలం ఇహలోకంలో ఉండేటువంటి ప్రపంచం అంతా కనిపిస్తుంది తప్ప దేవలోకంలో ఉండేటువంటివి కూడా మన కంటికి గోచరం కావు. నక్షత్రాలు హృదయ పాపం నక్షత్రాల గురించి తెలుసుకున్నందువల్ల మన పాపములన్నీ కూడా పోతాయి. యోగాలు రోగ నివారణం. నా యోగం బాగలేదండి, నా పరిస్థితి బాగలేదని అడుగుతుంటారు కదా. యోగాలు రోగ నివారణం. యోగముల గురించి తెలుసుకున్నట్టయితే రోగములన్నీ కూడా తొలగిపోతాయి. కరణ కార్యసిద్ధిశ్చ కరణములు అనేటువంటివి ఈ పరాభవనామ సంవత్సరంలో ముందుగా పరాభవం అనగానే సాధారణంగా మనం గోచరించేది ఇప్పుడు చాలా పరాభవం అంటే పశ్చాత్తాపం పడుతున్నాడు. ఏదైనా తప్పు చేస్తే దానికి ఆ శిక్ష అనుభవించినప్పుడు వాటిలో చైతన్యం కలుగుతుంది. నేను ఈ పని చేస్తున్నాను కదా, నాకు కష్టం ఇది కలిగింది అని పశ్చాత్తాపడుతుంటాడు. పరాభవం చెందుతాడు. అంటే ఎక్కడికైనా ఓటమిని చూస్తాడు అనుకోండి, దాన్ని పరాభవం చెందాడు. అయితే దీని అర్థం కూలంకషంగా ఎప్పటికీ కూడా దీంట్లో అంతరార్థంగా పరాభవం అంటే మనకి పరాశక్తి అంటే పరా అని పేరు అమ్మవారికి. మనం లెక్కాశాస్త్రం కూడా చెప్తూ ఉంటాం. ఆ పరాభవాన్ని శక్తి
అంటే ప్రకృతి పురుషుడు ఇవి ఇద్దరు కలిస్తే కాలం నడుస్తుంది కదా. పరమాత్మ యొక్క కంటి శైలి చేత మాత్రమే మనకి ఈ కాలం నడుస్తూ ఉంటుంది. అట్లా నడిచే కాలాన్ని శాసించేటువంటి వాళ్ళు వాగర్థాలు సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరులందే భావదీపరమేశ్వరం అని ఆ తల్లిదండ్రులు జగత్తులకి తల్లిదండ్రులైనటువంటి ఆదిశంకరుడైనటువంటి పరమాత్మ ఏమంటే ఇక్కడ పరమాత్మ ఉన్నారు, శంకరుడు ఉన్నారు, విష్ణుడు ఏంటంటే విష్ణు వ్యాప్తుడైన విష్ణు వ్యాప్తి అంటే అన్నింటా తానే ఉన్నారని చెప్పాడు కదా. అయినప్పటికీ కూడా పరం ఆత్మ యస్య సహా ఆత్మ అనేటువంటి జ్యోతిస్వరూపం కదండి. జ్యోతిస్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ జ్యోతి ప్రకాశవంతంగా ఉండేటువంటి హృదయ కుహరమట్టుగా ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మలో ఆరాధించబోమని ఈ అత్యంత శక్తి సంపన్నమైనటువంటి మనకి ఈ సంవత్సరం మంచిదంటే మనలో ఉండేటువంటి రాక్షస గుణాలని పైశాచి గుణాలను తొలగించి మంచి నడవడికని మనం ఏది ఎంచుకుంటామో తద్వారా మనం ఆ క్రియల్ని ఆ సంపదను పొందుతూ ఉంటాం. ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని శాంతి అప్పుడే కొట్టాలనుకోండి, అది పుణ్యం అవుతుందా పాపం అవుతుందా, మనం మంచి చేసామా చెడు చేసామా, దాని ఫలితం రాజు గురుడయ్యాడు. మనకి నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ పురుషుప్రదైభ్యశ్చ రాహవే కేతవే నమః అనే ఆదిత్యాది గ్రహములు నవగ్రహములు కూడా రోజు మొత్తంలో సంచారం చేస్తూ ఉంటాయి. అలాగే మన జాతక ప్రభావం కూడా మనకు కలిగేటువంటి వ్యక్తిగతులు కానీ శుభ పరంపరలు కానీ ఆయా శుభగ్రహాల వీక్షణ శుభ పరంపరలు కలుగుతాయి. ఇతరత్ర శత్రువర్గంలో ఉన్నటువంటి గ్రహ వీక్షణ వల్ల మనకి కష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో రాజు గురుడయ్యాడు. అంటే గురుస్థానం అంటాం కదా, ఆ గురుస్థానం గట్టిగా ఉంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఎటువంటి ఒడిదుడుకున్నా కూడా ఆయన దాన్ని తొలగిస్తూ ఉంటాడు. రాజు గురుడయ్యాడు. మరి మంత్రి గురుడయ్యాడండి. సైన్యాధిపతి అజ్ఞాధిపతి మేఘాధిపతి చంద్రుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు అయినందువల్ల ఈ 9 మందిలో 7 శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది. అంటే మన వ్యవహార మాట చెప్పాలంటే ఎలక్షన్స్ అన్నమాట. ఆ ఎలక్షన్లో మంచి వాళ్ళు 7 వచ్చారు, 2 తక్కువ వాళ్ళకి వచ్చారు. అంటే ఆధిపత్యం పాప గ్రహాలకు వచ్చాయి. అయితే దీంట్లో రాజు గురుడయ్యాడు కాబట్టి ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళు చాలా చాకచక్యంతో సమర్థవంతంగా పరిపాలించడం జరుగుతుంది. సంవత్సరం నూతన విద్యా విధానాలను అమలుపరుస్తారు. ఆసుపత్రులు ఇళ్ళు కట్టించి పరిశ్రమలు స్థాపించడా, వాతావరణ కాలుష్యం తగ్గించడా, నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడా, వ్యవసాయాలకు పంటకు కావాల్సిన ఎరువులను సమకూర్చడా, గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా క్రీడాకారులకి కళాకారులకి సన్మానం చేయడం, ఆ కళలయంలో ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు విశిష్ట సేవ చేసిన వారికి వివిధ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు, పారదర్శకంగా లభిస్తూ ఉంటాయి. ప్రతిపక్షం వారు చేసేటువంటి అరాచకాలు, దురాక్రమణలు, కుంభకోణాలు, హత్యలు వెలికి తీసి వారికి తగిన శిక్షణ పడినట్టు చేస్తూ ఉంటారు. ఆర్థిక గురించి వ్యవహరిస్తారు, ధీటుగా సమాధానం చెప్తారు. శాంతి భద్రతలు కాపాడుతూ పేరు తెచ్చుకున్నట్టు దేశంలో ప్రథమ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సస్యానుకూలంగా ఉన్నట్టు విశేష కృషి చేస్తారు. స్త్రీలకు రక్షణ కల్పిస్తారు. ప్రభుత్వంలో పదవులు లభిస్తాయి. అలాగే గంజాయి, మత్తు పదార్థాలు, మానసిక రక్షణవాడాలు, పెట్టుబడులు చాలా బాగా జరుగుతుంది. సైబర్ నేరాలు, మోసము, దొంగతనాలు, మానవులు, హత్యలు, వ్యతిరేక చర్యలు చేసేవారిని పట్టుకొని వారికి తగిన శిక్షణ విధిస్తూ సంఘ విద్రోహ చర్యలు అరికట్టబడతారు. అంతేకాకుండా ప్రేమ వివరాలు, విడాకుల కేసులో పరిష్కరించడం జరుగుతుంది. వరదలో అగ్నివాహక ప్రమాదం నుండి కాపాడటం రక్షణ సహాయం తీసుకోవడం జరుగుతుంది. రక్షణ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. సినీ రాజకీయ రంగాల్లో ప్రముఖ ఆకస్మిక సంభవిస్తాయి. పశుపాలకు పశువులు మేపి ధరించి వాడు శ్రీకృష్ణుడు అయినందువల్ల పాడి పంటలకు లోటు ఉండదు. పశువులకు గడ్డి మేత సమృద్ధిగా ఉంది. వారు పుష్కలంగా ఇస్తాయి. పాల కేంద్రాలు ఎక్కువ అయినందువల్ల
పశువుల ధరలు పశుగ్రాసం పెరుగుట, పాలు గంగా నెయ్యి పాలకం చేసేటువంటి పదార్థాలు వ్యాపారస్తులు లాభిస్తుంది. రవి 6 నక్షత్ర ప్రవేశం 22/6/26 నిజజ్యేష్ఠ శుద్ధ అష్టమి సోమవారం రాత్రి 8:50 అయినందువల్ల అల్పవృష్టి పంటలు బాగా పండుతాయి. అంటే అల్పవృష్టి అన్న తక్కువ వర్షం కాదు, ఎంత అవసరమో అంత వర్షం పడుతుంది. తద్వారా సస్యాలు బాగా పండుతాయి. పరాభవనామ సంవత్సరంలో సూర్యుడి అవధానాలు ఫలిస్తాయి. నాయకవంత మేధాభిప్రాయాలు వనస్పతులు ఏర్పడినప్పటికీ రోగబాధలు ఊహించిన సంఘటనలు భయోత్పాదనలు కలుగుతాయి. ఈ సంవత్సరం గురుడు రాజైన వల్ల 4 పుష్పల వర్షం కురుస్తుంది. 7 భాగం సముద్రంలోను, 9 భాగం పర్వత ప్రాంతంలో, 4 భాగం భూమి మీద కురుస్తుంది. అంటే కింద సంవత్సరం 2 భాగాలే కురుస్తుంది. ఈ సంవత్సరం దాని రెట్టింపు 4 భాగాలు కురుస్తుంది. ఈ సంవత్సరం శని మీనరాశిని సంచరించడం వల్ల కొంచెం ఎవర బ్రాహ్మణుని హస్తం ఉంది. అంటే బ్రాహ్మణుని హస్తంలో కొంచెం ఉండడం వల్ల వర్షాకాలంలో పండకపోయినప్పటికీ సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ దుర్భిక్షం భయాందోళన తొలగిపోయి 15/4/26 నుండి 25/4/26 వరకు, మళ్ళా 9/6/26 నుండి 19/6/26 వరకు గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య పడడం వల్ల ఆలసత్వం కూడా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో విపరీత పరిణామాలు ఏర్పడతాయి. దొంగతనాలు, దౌర్జన్యాలు, సైబర్ నేరాలు, హింసాకారాలు పెరుగుతాయి. యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అనవసర విమర్శలు ఆర్థికంగా ఎక్కువవుతాయి. దేశం సురక్షితంగా ఉండడానికి బ్రాహ్మణులందరూ కూడా వారి విధి విధానాలను పాటిస్తూ యజ్ఞయాగాన్ని ప్రకటన చేస్తూ హోమంలో దైవారాధన చేస్తున్నందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రజలందరినీ కూడా దగ్గర చేయడానికి వారు సాధకులుగా ఉంటారు. ఇంకా మనకి ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ లేవండి. గ్రహణాలు మన రాష్ట్రంలో కానీ, మన భారతదేశంలో కానీ, తెలుగుదేశంలో మన రాష్ట్రాల్లో గ్రహణాలు లేవు, కనపడవు. అయితే దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయనం 17/7/26 ఆషాఢ తృతీయ సత్కార శుక్రవారం 11:50 రవి కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే 14/1/27 పుష్యశుద్ధ సత్కారం గురువారం తెల్లవారుజామున 3:02 రవి మకర రాశిలో ప్రవేశించడం వల్ల, అంటే తెల్లవారితే 15 ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి. అంటే మనకి 14 భోగి పండుగ, 14/1/27, 15/1/27 సంక్రాంతి పండుగ, 16/1/27 కనుమ పండుగ. ఈ రకంగా ఉంటుంది. తర్వాత సూక్ష్మంగా తెలుసుకున్నారంటే ఈ నక్షత్రాల వాటికి సంవత్సరం ఏమిటి ఫలితం అంటే, అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వారికి వస్త్రాభరణములు, వాహన ప్రాప్తి కలుగుతుంది. అంటే వస్త్రములందు, ఆభరణములందు ఆసక్తి పెరిగి, వాహనములందు ఆసక్తి పెరిగి వాటిని పొందగలుగుతారు. ధరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం వీళ్ళకి అనారోగ్యం, వ్యాధులు, వైద్యం ఈ 4 నక్షత్రాల వారికి. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుందండి. రోహిణి, కుప్ప, జ్యేష్ఠ, శతభిషం వారికి ధనాదాయం, స్థిరాస్తులు పెరుగుతాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర సమస్యలు, మనోవిచారం. ఆరుద్ర, హస్త, పూర్వఖండ, ఉత్తరాభాద్ర వాళ్ళకి గౌరవ మర్యాదలు గౌరవం, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. పునర్వసు, చిత్త, ఉత్తరాఖండ, రేవతి వాళ్ళకి గాయాలు, ప్రమాదం జరుగుతుంటాయని జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం మనకి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సంవత్సరం యమునాలు పుస్తకం 1/6/2026 పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాఠ్యమి తత్కాలిక సోమవారం రాత్రి 1:50 గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల సూర్యాస్తమయం అయిన తర్వాత సంక్రమణ అవుతుంది వల్ల మరుసటి రోజు అంటే 2/6/26 లగాయతు, 13/6/26 లగాయతు, జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు కూడా ఈ 12 దినములు యమునాదికి పుష్కరములు వస్తున్నాయి. ఆ పుష్కరంలో యమునాది ప్రవహించేటువంటి త్రివేణి
అది 26 గురువారం నాడు శుక్రమహం ఆరంభమవుతుంది. ఇంకా కర్తన నిర్ణయం చిన్న కర్తని అంటారు. 4/5/2026 సోమవారం లగాయతు రెండు కర్తని అంటారు. కానీ మన పెద్ద కర్తని అంటే 11/5/26 సోమవారం నుండి 29/5/26 వరకు నిజ కర్తని అన్నారు. పరాభవాలు వైశాఖ నవమి సంస్థాన దశమి సోమవారం అధిక చతుర్థం త్రయోదశి శుక్రవారం కూడా మనకు పెద్ద కర్తని. మనకి ఈ సంవత్సరంలో అధిక మాసం జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక మాసం జ్యేష్ఠం నిజ జ్యేష్ఠం. అలాగే మేషాది అశ్విని మొదలుకొని రేవతి వరకు కూడా వచ్చేటువంటి వాళ్ళకి సందాయ ఫలములు ఉన్నాయి. సందాయ ఫలం అంటే మన శరీర ఆరోగ్య విషయంలో, అలాగే మనకు ఉండేటువంటి రుగ్మత విషయంలో ఆయా నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరాన్ని 3 మాసాలు చొప్పున భాగించుకుంటే 4 3 12 మాసాలు. ఈ 4 మాసాలకు కూడా 3 భాగాలుగా చెప్తూ, అంటే సున్నా వస్తుందైతే శూన్యఫలం అండి, బేసంఖ్య వస్తే ఒక రకంగా, సత్సంఖ్య వస్తే ఒక రకంగా మనకి ఆ మందాయకంలో ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి 4 0 0 మంచిగానే చెప్తారు. మీకు తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఖాళీ నక్షత్రం వాళ్ళకి 7 1 2, కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2 2 4, రోహిణి నక్షత్రం వాళ్ళకి 5 0 1, మృగశిర వాళ్ళకి 1 0 1 3, ఆరు నక్షత్రం వాళ్ళకి 3 2 0, పునరుస నక్షత్రం వాళ్ళకి 6 0 2, పుష్య నక్షత్రం వాళ్ళకి 1 1 4, ఆశ్లేష వాళ్ళకి 4 2 1, మకర నక్షత్రం వాళ్ళకి 7 0 3, ఉప నక్షత్రం వాళ్ళకి 2 1 0, ఉత్తర నక్షత్రం వాళ్ళకి 5 2 2, హస్త నక్షత్రం వాళ్ళకి 0 0 4, ఉత్తర నక్షత్రం వాళ్ళకి 3 1 1, స్వాతి వాళ్ళకి 6 2 3, విశాఖ 1 0 0, అనురాధ నక్షత్రం వాళ్ళకి 4 1 2, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 7 2 4, మూల నక్షత్రం వాళ్ళకి 2 0 1, పూర్వాషాఢ వాళ్ళకి 5 1 3, ఉత్తరాషాఢ వాళ్ళకి 0 2 0, శ్రవణ నక్షత్రం వాళ్ళకి 3 0 2, ధరిష్ట నక్షత్రం వాళ్ళకి 6 1 4, శతభిష నక్షత్రం వాళ్ళకి 1 2 1, పూర్వాభారత 4 0 3, ఉత్తరాభారత 7 1 0, రేవతి నక్షత్రం వాళ్ళకి 2 2 2. ఈ రకంగా కందాయ ఫలములు చెప్పబడుతున్నాయి. కందాయం అంటే 4 మాసాలు చెప్పినట్టుగా మొదటి కందాయం అంటే మొదటి భాగంలో మొదటి 3 నెలల్లో కనుక 0 వస్తే అది ప్రయాణంలో కలిగిస్తుంది. మధ్య తర్వాత వచ్చేటువంటి 3 మాసాల్లోని 0 ఉన్నట్టయితే రుణబాధలు పెరుగుతాయి, అవగాహనలు పెరుగుతాయి, శత్రు భీతి ఉంటుంది. చిత్తజల 0 ఉన్నట్టయితే అంటే 4వ భాగంలో కనుక 0 ఉన్నట్టయితే చాలా నష్టం. భేసంఖ్య వల్ల ధనాలు కలుగుతుంది, సంసంఖ్య వల్ల సౌకర్యాలు 0 శూన్యఫలం కలుగుతుంటాయి. ఇక మేషాది ద్వాదశ రాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు రాత్రి కుదిరిన అవమానాలు తెలుసుకున్నాం. ఒక రాశికి 9 పాదాలు చెప్పబడతాయండి. అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, కన్య నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, అంటే ఒక భాగం అంటాం. ఇలాగా 9 భాగాలు కలిసి ఒక రాశిలో చెప్పడం జరిగింది. మేషరాశి ఉదాహరణకు మేషరాశి వాళ్ళు చెప్తారు. ఫస్ట్గా రాశి వాళ్ళందరూ కూడా ఆదాయ వ్యయాలు తెలియజేస్తాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాశి పూజం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాశి పూజం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాశి పూజం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాశి పూజం 4, అవమానం 7. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాశి పూజం 7, అవమానం 7. కన్య రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాశి పూజం 3, అవమానం 3. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాశి పూజం 6, అవమానం 3. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాశి పూజం 2, అవమానం 6. ధనురాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాశి పూజ 5, అవమానం 6. మకర రాశి వాళ్ళకి ఆదాయం 7, వ్యయం 8, రాశి పూజ 1, అవమానం 6.
ఈ రకంగా మేషరాశి వారికి, మిథున రాశి వారికి, కన్య రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనురాశి వారికి, మీనరాశి వారికి కూడా అత్యున్నతమైనటువంటి ధనాసంపద ఆదాయం కలుగుతుంది. మిగతా వారికి కూడా వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కుంభరాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి కూడా మధ్యమంలో ఉంటుంది ధనాదాయం. ఇక రాత్రి పూజ ఆదాయం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఇది ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయం. ఇంకా ఉదాహరణకి మేషరాశి వారికి యొక్క ఈ గోచార రీత్యా పంచాంగం చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం వరకే అని చెప్పుకున్నాం కదా. గోచార రీత్యా మనం ఈ పంచాంగాన్ని చెప్పడం జరుగుతుంది. మామూలుగా మనకి ఏదైనా ముహూర్త నిర్ణయాలు ఇలాంటి చేసుకోవాలంటే జాతక చక్రాన్ని బట్టి అందులో ఉండేటువంటి బాగా డీప్గా లోపల పెట్టి విశ్లేషణ చేస్తే అంశ ఆరుడ మొదలైన లగ్నస్ఫుటం ఇవన్నీ చూసి చెప్పగలిగితే దాని ముహూర్త నిర్ణయం ఆ రకంగా చేయాలని. మామూలుగా గోచారీత్యా మనం చెప్పేటప్పుడు పంచాంగాన్ని ఆధారం చేసుకొని ఈ సంవత్సరం వరకు ఏం చెప్పాడు, ఈ సంవత్సరం స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలియజేసేటువంటిది ఇది పంచాంగం. మనకి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు అంటే సూర్యోదయం సూర్యాస్తమయం వరకు మళ్ళా సూర్యాస్తమయం సూర్యోదయం వరకు కూడా 9 గ్రహాలు పరిపాలన జరుగుతుంటుందని చెప్పారు. వాటి సమయాన్ని ప్రతి గంటకి కూడా మారుతూ ఉంటాయి. దాన్ని పౌరాచక్రం కూడా అంటారు. ఆయా పరిపాలించేటువంటి ఆ కాలచక్రాన్ని ఏ గ్రహం అయితే ఆ సమయంలో ఉందో ఆయా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం. ఇందులో 9 పాదాలు ఉంటాయండి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, ధరణి 1, 2, 3, 4 పాదాలు, వృత్తిక 1 పాదం. ఈ 9 కలిపితే మేషరాశి వరకు వస్తారు ఈ నక్షత్రం వాడు. కొంచెం మేషరాశి వాడికి ఆదాయం 11, వ్యయం 5, కార్తీక అవగాహన రాదు. దీని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, గౌరవం బాగుంటుంది, వ్యయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడతారు. ప్రజల్లో కూడా మంచి సానుభూతి అనేది కూడా కలుగుతుంది. అయితే ఈ రాశి వారికి గురుడు 31/5/2026 కూడా మిథున రాశిలో సంచారం, అనంతరం కర్కాటక రాశి ఎందు, 31/10/2025 సింహరాశి ఎందు, మరలా 24/1/27 చతుర్థ స్థానంలో కర్కాటక రాశిలో దోహమూర్తిగా సంచారం చేస్తారు గురుడు. గురుస్థానం గురించి చెప్పుకున్నాం కదా. ఈ గురుడు అట్లా సంచారం చేసినందువల్ల మనకి ఆయా స్థానాలను బట్టి రాశిలో ఆయన సంచారాన్ని బట్టి ఆయా స్థానంలో ఉన్నటువంటి బట్టి మనకి ఆదాయ వ్యయాలు కానీ ఒడిదుడుకులు కానీ కలుగుతుంటాయి. సంవత్సరం అంతా కూడా గురుడు ఒక 4 భాగాలుగా మేషరాశి వారికి సంచారం అవుతుంది. అయితే శని ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలో ఉన్నాడు. మీనరాశి దోహమూర్తిగా సంచారం చేస్తాడు. కనుక రాహుకేతువులు సంవత్సరాలుగా కూడా కుంభరాశి ఎందు 5/12/26 నుండి 10వ స్థానం 10వ స్థానంలో మకర రాశి ఎందు సంచారం చేస్తారు. వీడు మారు కానీ గురుడు మిగతాలు మారితే తప్ప శని రాహుకేతువులు మాత్రం సంవత్సరం అంతా కూడా ఆయా స్థానాల్లో సంచారం చేస్తారు. ఈ రాశి వారికి ఖర్చుల కార్యాలు, ఆటంకాలు, ఆదాయానికి మించిన ఖర్చులు, బంధువులతో విలువలు, కార్యక్రమాలు, దస్తావేజులు, వ్యాపారంలో రాజధాని కూడా నమ్మిన వ్యక్తుల మొత్తంలో కష్టనష్టలు హింస సంఘటనలు జరుగుతాయి. ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహం ఉంటుంది. అనవసర ధనవ్యయం చేస్తారు. ప్రయాణాల్లో సరుకులు మర్చిపోవడం, అకాల కలహాలు, రాజకాలంలో నైతిక ఆదాలుంటాయి. మరొక జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ముందు పెడితే 1000, వెనక పెడితే 1000 అనే సమాధిగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడి చదివితే కానీ ర్యాంకులో కష్టం, ర్యాంకులు ఉద్యోగస్తులపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చి టైంకి నష్టపోవడం జరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం తక్కువ ఉంటుంది. రుణభారం జరుగుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి.
పరిశ్రమ, ఇనుము, యంత్ర సంబంధం, గృహోపకరణలు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేయడానికి ఆశ్రయించినంత ఫలితం ఉండకపోవచ్చు. క్రీడాకారులు, టీవీ, సినీ వర్గం వారికి ప్రతిభకు తగిన గుర్తింపు ఉండదు. సినీ నిర్మాణం పెట్టుబడి తగిన ఆదాయం లభించదు. కాంట్రాక్టుదారులకు సకాలంలో పనులు పూర్తి చేయడం జరగదు. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విధులు వసూలంటే ఆలస్యం అవుతుంది. రాజకీయ నాయకులు మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది. అందువల్ల ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది. ఈ రాశి స్త్రీలు తలపెట్టిన పనులకు ఆటంకంలో కార్యాపన జరుగుతుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి తక్కువ, కార్యాలయంలో అభ్యంతరం తక్కువగా ఉంటుంది. కొంతకాలం విడిగా ఉండే జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలించే ఉద్యోగస్తులు చికాకు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈ రకంగా అశ్విని నక్షత్రం వారికి మార్చి, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో అధికారంగా బాగుంటుంది. అయితే మీరు జాతకం ఎడమ చేతి ఉంగరాలు ధరించాలి. గ్రహశాంతికి మంగళవారం రోజున రోజు దానం ఇవ్వాలి. 1, 4, 5, 9 అదృష్టం. ఏ పని ప్రారంభించడానికి కూడా ఆది గురు శుక్రవారం అదృష్టవారం కలిసి వచ్చేవారం. ధరణి నక్షత్రం వారికి మార్చి, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ 27 మార్చి నెలలో అధికారంగా బాగుంటుంది. జాతి వజ్రం కుడి చేసి తూర్పు వేలకు ఉంగరాలను ధరించాలి. గ్రహశాంతి శుక్రవారం రోజున కేజీ బొమ్మలు దానించినట్లయితే 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. సోమ, బుధ, గురువారాలు అదృష్టవారాలు. పుష్టిగా ఉండపాదం వారికి మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ 27 మార్చి నెల అధికారంగా బాగుంటుంది. కెంపు కుడి చేతి ఉంగరపు వేరు బంగారం ఉంగరాలు ధరించాలి. గ్రహశాంతికి ఆదివారం రోజున కేజీ గోధుమలు దానం ఇవ్వాలి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్టవారాలు. ఈ రాశి వారు తెలుగు కేంద్ర జపదానాలు, వెంకటేశ్వర స్వామి వారి ఆంజనేయుని గణపతిని పూజించడం వల్ల కర్మరాశ్రమం తిరుమల గణేశ స్తోత్రం పఠించినట్లయితే, సాధమైన చరిత్రను విన్నట్లయితే వీరికి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా శుభఫలములు కలుగుతాయి. ఈ రకంగా 9 గ్రహాల వాళ్ళకి కూడా, 9 రాసుల వాళ్ళకి, 12 రాసుల వాళ్ళకి కూడా ఆయా ఫలితాలు ఉంటాయి. గోచారీత్యా మనం క్లుప్తంగా సంవత్సర ఫలితాలను ఏంటో తెలుసుకున్నాం. ఈ పంచాంగం వెళ్ళడం వల్ల ఏం పుణ్యం కలుగుతుందో తెలుసుకున్నాం. ఎవరెవరి ఆదాయ వ్యయాలు మనం తెలుసుకోగలిగాం. ఇంకా బాగా డీప్గా కావాలంటే మన ఆలయంలో అర్చకులుంటారు. మిగతా మీరు సావకాశంగా సంప్రదించి, ఎందుకంటే ఇదంతా చెప్పాలంటే కనీసం 5-6 గంటలు పడుతుంది. అర్చక కూర్చోలేని, మేము కూడా కూర్చోలేం. కాబట్టి పంచాంగాన్ని క్లుప్తంగా తెలుసుకుని మిగతా విధాలని కూడా మనం తర్వాత విధానంగా తెలుసుకొని వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంటున్నాడు. ఇప్పుడు మనం భయపడిపోక్కర్లేదు. ఒకప్పుడైతే ఏదొచ్చినా నిరంతరం శ్రీ శ్రీరామదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకొని స్వస్తి ప్రజాభ్య కృపాయేన మాత్రేణ మహిమహేషాః బ్రాహ్మణా సంతృప్తయాః కావేరీ రథతాః కాలే కాలే శ్రీరంగరాజే శ్రీరంగ శ్రేష్ఠ ప్రదాం. ఓం స్వస్తి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులకి, అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్. రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ విద్రారగ్రీవతే భాగ్యారాం పరిపాకాయ రూపాయ మంగళం విశ్వక్తాయ అమృతాఖిలలోకాయ రామపుత్రాయ
ఆచార్యై సంప్రదాయాస్తు మంగళం. గోవింద గోవింద గోవింద.